శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు శుభగడియలు సమీపిస్తున్న కొద్దీ రామ భక్తుల్లో గూడు కట్టుకున్న సంతోషం పెళ్లిబుకుతోంది. బాలరామునిగా అయోధ్యలో కొలువు తీరబోతున్న శ్రీరామమూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ ఆలయ నిర్మాణం మొదలుకొని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, దేశవ్యాప్తంగా 1000 కళ్లతో ఎదురు చూస్తున్న భక్తులు తదితర అంశాలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. ఇప్పటికే మొదటి భాగం మీకు అందించాం. ప్రస్తుతం రెండో భాగం మీకోసం. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు అమృత ఘడియలు సమీపిస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అపురూప ఘట్టం కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే మధుర ఘట్టాలు తిలకించేందుకు రామ భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాలరాముడు అయోధ్యలో కొలువు కానున్న వేళ ఇక్కడ దేని ప్రత్యేకత దానిదన్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసిన కళ సాకారమైన వేళ. ఆలయ నిర్మాణానికి కోర్టు చిక్కులు తొలగిన వెంటనే రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. అయోధ్య రాముడు అందరివాడన్న భావనతో ఆలయ నిర్మాణ ఖర్చులు ప్రభుత్వం గాని, ఏదైనా సంస్థ గాని, వ్యక్తి గాని సొంతంగా భరించకూడదని నిర్ణయించిన ట్రస్టు భక్తుల నుంచి విరాళాల కోసం పిలుపునిచ్చింది. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఇచ్చిన పిలుపుకు దాతల నుంచి విశేష స్పందన లభించింది. ఆలయ నిర్మాణం కోసం సుమారు 2000 కోట్ల రూపాయల మేర ఖర్చు కాగలదని అంచనా వేయగా అందుకు రెట్టింపు డబ్బులు విరాళాల రూపంలో భక్తులు అందజేశారు. అయితే 2023 మార్చి నాటికి 900 కోట్ల రూపాయలు ఆలయ నిర్మాణం కోసం ఖర్చయ్యాయి. మార్చి నుంచి మరో 500 కోట్లు ఖర్చయినట్లు అంచనా. జనవరి 22న జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు రోజు విరాళాలు అందజేస్తున్నారు. 3 ఏళ్లలో 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్లు తెలుస్తుంది. భక్తుల నుంచి విరాళాలుగా వచ్చిన డబ్బులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆలయ నిర్మాణ ఖర్చులను విడిగా బ్యాలెన్స్గా ఉంచారు. 3 అంతస్తులో నిర్మిస్తున్న ఆలయ పనుల్లో మొదటి అంతస్తు పనులు పూర్తి దశకు చేరాయి. 2వ అంతస్తు 2024 చివరి నాటికి, 3వ అంతస్తు నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. కాశీలో జీవనం సాగిస్తున్న యాచకులు అయోధ్య రామాలయానికి తమ వంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామమందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి 4,50,00,000 విరాళంగా అందించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకొని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు రామమందిరం నిర్మాణం కోసం విరాళాలు అందించారు. ఇదిలా ఉండగా 4,000 మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టాజీతంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఇందుకోసం దేశంలో పేరెన్నికగల సంస్థలను సంప్రదించింది. దేశంలోని దాదాపు అన్ని ఐఐటి సంస్థల నుంచి ఇంజనీరింగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపింది.
వందల ఏలుగా ఎదురు చూస్తున్న హిందువుల కల నెరవేరాలంటే ఆలయ నిర్మాణానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. చివరకు పరిష్కారం కనుగొన్నారు. భవిష్యత్తులో భారీ భూకంపాలను కూడా తట్టుకునే విధంగా నిర్మాణం ప్లాన్ చేశారు. పునాది గట్టిగా నిర్మించి సుమారు 2000 సంవత్సరాల వరకు ఆలయం చెక్కు చెదరకుండా ప్రణాళిక తయారు చేశారు. ఇందుకోసం ఆలయం నిర్మించాలనుకుంటున్న చోట భూమి చాలా లోతుగా ఇంజనీర్లు చెప్పిన ప్రకారం తవ్వకాలు జరిపారు. దాన్ని సిమెంటు, కాంక్రీట్తో నింపి బలంగా తయారు చేశారు. 500 ఏళ్లుగా హిందువులు ఎదురుచూసిన కల సాకారం కాగానే ఆ కలను 1000 ఏళ్ల వరకు గుర్తుండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రామ జన్మభూమి అయోధ్యలో. పునాది మొదలుకొని విగ్రహాలు, ఆలయ నిర్మాణంలో ఉపయోగించే రాళ్లు, తలుపులు, గుడిగంట ఇలా ప్రతి అంశంలోనూ ఆలయ ట్రస్ట్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇక రాముని విగ్రహం కోసం కూడా దేశవ్యాప్తంగా పేరుగాంచిన శిల్పులతో చర్చలు జరిపారు. చివరకు 3 విగ్రహాలను ఎంపిక చేసిన వాటిలో నుంచి కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండికి నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరామ విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామశీల, రాజస్థాన్లో మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్ణాటకలోని శ్యామశీల శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. 51 అంగుళాలు ఉన్న 5 ఏళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించగా వాటిలో నుంచి బాలరాముని దైవత్యం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేశారు. అయోధ్యలోని రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజ్, మహారాజా జయరామ రాజేంద్ర వడియార్తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్నాథ్లో స్థాపించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఈయనే రూపొందించారు. అలాగే మైసూర్లో మహారాజా శ్రీకృష్ణరాజ వడియార్, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే. అరుణ్ యోగిరాజ్ ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు. MBA పూర్తి చేసిన అరుణ్ యోగిరాజ్ కుటుంబంలో 5వ తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రాముని ఆలయానికి తలుపులు హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. హైదరాబాద్ బోయన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో అయోధ్య రాముని ఆలయానికి తలుపులను సిద్ధం చేస్తుంది. తమిళనాడుకు చెందిన హస్త కళాకారులు ఈ పనుల్లో కొన్ని నెలలుగా నిమగ్నమయ్యారు. తామర, నెమళ్ళు, సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో వీటిని తయారు చేశారు. నగారా అనేది ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలి. ఇది గుప్తల కాలంలో 3వ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా, టేకు చెక్కను ఉపయోగించారు. ఈ చెక్క భాగం బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది. గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను అనురాధ టింబర్ డిపో రూపొందిస్తుంది. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుంది. తలుపులు 8 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో బలంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ శరత్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్లను ఏర్పాటు చేశామని వెల్లడించిన శరత్ బాబు, ఇప్పటికే 118 తలుపులు పూర్తి చేశామని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
విగ్రహాన్ని రూపంలో ఉండే రాముని బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు రామ్ బ్యాంక్ సిద్ధమవుతుంది. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తుంది. మెహోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు 3వ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్లీలాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్త్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకి మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహోత్రా కుటుంబం రామ్ దర్బార్లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓవైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికి కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతుంది. అయోధ్య రామునిపై భక్తులు తమకు తోచిన విరాళాలు ఇస్తున్నారు. ఆలయ ట్రస్ట్ ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు విరాళంగా అందాయి. చివరకు యాచకులు కూడా విరాళమిచ్చి తమ భక్తిని చాటుకున్నారు. అయితే గుజరాత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి స్వామివారికి తన వృత్తికి తగ్గట్టుగా వజ్రాల హారం చేయించారు. 5,000 అమెరికన్ వజ్రాలతో పాటు 2 కిలోల వెండితో తయారు చేసిన నెక్లెస్ను రాజేష్ వజ్రాల సంస్థ డైరెక్టర్ కౌశిక్ కకాడియా స్వామివారికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. గుడి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గంట. అయోధ్య గుడికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు కూడా అన్నే ప్రత్యేకతలున్నాయి. తమిళనాడులో ఈ గంటను ప్రత్యేకంగా తయారు చేయించారు. అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంట సుమారు 600 కిలోలకు పైగా బరువుంటుంది. ఇప్పటికే ఈ గంటను తమిళనాడు నుంచి అయోధ్యకు చేర్చారు. ప్రధాన గర్భాలయంపై ఈ గంటను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు మరో 42 గంటలు తయారు చేసి అయోధ్యకు తరలించనున్నారు. ఈ భారీ గంట నిర్మాణం 2002వ సంవత్సరం నుంచి కొనసాగుతుంది. అయోధ్యకు గంట చేరడంతో భక్తులు దాన్ని సందర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. గుడిలో గంటతో పాటు పూజకు సంబంధించి అగర్బత్తి ముఖ్యమే. అయితే గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన ఓ భక్తుడు స్వామిపై మక్కువతో ఓ బాహుబలి అగర్బత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవుతో దీన్ని తయారు చేశారు. పంచద్రవ్యాలను వినియోగించారు. అదేవిధంగా 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరి పొడి, 425 కిలోల పూర్ణాహుతి సావిడి, 1475 కిలోల ఆవు పేడ వినియోగించారు. ఆలయ నిర్మాణంలో దేశంలో పేరెన్నిక కలిగిన ఐఐటి సంస్థలను సంప్రదించి నిర్మాణ పనులు మొదలుపెట్టిన ఆలయ ట్రస్ట్ ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా రామభక్తుల నుంచి స్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిసిన ట్రస్ట్ రద్దీకి తగ్గట్టుగా పనులు చేపడుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రయాణికుల సదుపాయం కోసం కొత్తగా విమానాశ్రయం, రైల్వే సదుపాయాలు కూడా అందుబాటులోకి తెస్తోంది. అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అయోధ్యను సందర్శించే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైలు నడిపేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి.
రోజువారీ రైళ్లతో పాటు వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన బిహార్లోని సీతామహర్షి అనుసంధానం చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగించనుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ దర్భంగాల మధ్య నడవనుంది. అమృత్ భారత్ రైలు నాన్ ఏసీ రైలుగా ఉండనుంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయి. మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకొని ఈ రైలు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు విమాన ప్రయాణికుల కోసం కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్ అనేక విశేషాలను కలిగి ఉంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్య చిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తుంది. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్తో పాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడి లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంటు, మురుగుశుద్ధి ప్లాంట్ ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీసైకిల్ చేసి ఉపయోగించనున్నారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్పోర్ట్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు 350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది. ప్రతి ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్బస్ 321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది. ఇక్కడ 2 లింక్ టాక్సీవేలు ఉండటంతో ఒకేసారి 8 విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ 2వ దశ విస్తీరణ పనులు మొదలు కానున్నాయి. టెర్మినల్ను 50,000 చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. రన్వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా రామభక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఈ తరుణంలో అయోధ్య రాజుగా పిలువబడే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కూడా తన మనసులోని మాట బయటపెట్టారు. అడవుల పాలైన సీతమ్మ శాపంతోనే ఇంతకాలం అయోధ్య అభివృద్ధికి దూరంగా ఉందన్న ఆయన
బహుశా ఇప్పుడు సీతమ్మ తల్లి తన శాపాన్ని ఉపసంహరించుకోవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రాజుగా పిలిచే భీమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొత్త ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సీతామాత శాపం గురించి మాట్లాడారు. భీమేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజ కుటుంబానికి వారసుడు. ఆయన్ను అక్కడ ప్రజలు అయోధ్య రాజు లేదా రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. ఆయన రామ జన్మభూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పైగా భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ప్రతాప్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. గాలి సెలవులప్పుడు, మంగళవారాలు, ఏ పండుగ సమయంలో అయినా నడిచి వెళ్లడానికి అనువుగా స్థలం లేదు. అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు. ఇప్పుడు అయోధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండటంతో 5 స్టార్ హోటల్ ప్రారంభించేందుకు ఏకంగా 100కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే గాక నగరాన్ని వీక్షించేందుకైనా వస్తారని భావిస్తున్నా అన్నారు. ప్రస్తుతం అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా పేరు పొందుతుందని నమ్మకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఆసక్తికర పురాణ కథనాన్ని కూడా పంచుకున్నారు. రామాయణ ఘట్టంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతామాత గురించి ఓ చాకలివాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమె నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు. ఆమెను లక్ష్మణుడితో పంపించి అడవిలో వదిలేయడం జరుగుతుంది. దీంతో సీత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని, అందువల్ల అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా అయిపోయిందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభివృద్ధిని చూస్తే బహుశా సీత తన శాపం ఉపసంహరించుకుందేమో అని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమంతో ప్రతాప్ మిశ్రాకు 3 దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1990లో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు. అప్పుడు ఆయన చాలా మంది కరసేవకులకు తన ప్యాలెస్లో ఆశ్రయం కల్పించారు. నా జీవిత కాలంలో ఈ రామ మందిరాన్ని చూడగలుగుతానని ఎప్పుడు అనుకోలేదు. బహుశా నా అదృష్టమో ఏమో గాని అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రామ మందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోధ్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగంగా మాట్లాడారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావలసిన సామాగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరింది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. ఇక 84 సెకండ్ల పాటు నిర్ణయించిన దివ్య ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 6 గ్రహాలు అనుకూలంగా ఆ శుభ గడియల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయడం వలన దేశ కీర్తి కూడా ప్రపంచ చిత్రపటంలో వెలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. దేశ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని ఆ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇది అయోధ్యలో రామాలయ నిర్మాణం, శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రత్యేక కథనం చూశారుగా. ఇంకెందుకు ఆలస్యం, ఆ దివ్య మంగళ కార్యంలో మీరు భాగస్వాములు కండి.